ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన నిన్న నేడు ఏకరీతిగా నా దేవా, మీకు స్తోత్రం నాయన. మీ మహాకృప తండ్రి, గత వారం అంతా కూడా కాపాడారు, మీకు స్తోత్రం తండ్రి. కేవలం మీ కృపను బట్టి నూతనమైన వారంలో ప్రవేశపెట్టారు. నూతన వారం ఆశీర్వాదాలు, నూతన వారం దీవెనలు కుమ్మరించండి అని ఎవరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ వారం అంతా ప్రభు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహిమకరంగా చేయండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదు అదేవిధంగా మీ కృపరకాల చాలా కృపణలో భద్రపరచండి. ఈ వారం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ వారం అంతా ప్రభు దీవెనకరంగా చేయండి. ప్రత్యేకమైన కృపతో నింపండి. నేను ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకు స్వస్థత దయచేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. ఎవరైతే నాయన ప్రత్యేకంగా ఈరోజు దూర ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి సుఖమైన ప్రయాణం దయచేయండి. ఎవరైతే నేను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరైతే నాయన పెళ్లిదినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా నేను అనుగుణంగా జీవించే కృపను దయచేయమని, ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా దీవించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.